అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్‌గా చేసుకునే టేస్టీ లడ్డూ రెసిపీ చూపిస్తాను. ఎక్కువ హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో అలా కరిగిపోతాయి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పాకం గీకం ఏముండదు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి. నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అంతా కరిగిపోయాక ఇందులోకి 2 కప్పుల వరకు రవ్వ తీసుకొని వేయించుకుంటున్నాను. మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి. దీన్నే సూజీ రవ్వ ఆరు బొంబాయి రవ్వ అని కూడా అంటారు. మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా బాగా రవ్వ అంతా వేగిపోయాక ఇందులోకి 1 కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలి. మనం 2 కప్పులు రవ్వకి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. అదే 1 కప్పు రవ్వ అయితే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పులు తీసుకోవాలి. వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు అలా వేయించేసుకొని దింపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. దింపిన తర్వాత కొద్దిసేపు అలా కలిపేసుకోండి. ఎందుకంటే ప్యాన్ వేడికి అడుగంటుకోకుండా ఉంటుంది రవ్వ. ఇది పూర్తిగా చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అదే మంచి ఫ్లేవర్ కోసం ఒక 7-8 వరకు ఇలాచి వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు రవ్వ ఉంది కదా, ఇలా మిక్సీ జార్లో ఎంత పడితే అంత వేసేసుకొని షుగర్తో పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత మిగిలిపోయి ఉన్న రవ్వ పుట్నాల పప్పులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తం పిండిని ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ షుగర్కి బదులు బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకున్నాక మనం ఇలాగే చేసుకుంటే ఉండలు రావండి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలు వచ్చే వరకు కలుపుకోవాలి. మొత్తం ఒక 1/2 కప్పు నెయ్యి అయితే సరిపోతుంది. కరిగించిన నెయ్యి వేసుకొని వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలాగా స్పూన్తో కలిపేసుకోండి. కొద్దిగా వేడి తగ్గాక బాగా చేత్తో రబ్ చేసుకుంటూ ఈ నెయ్యి బాగా పిండికి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. మనకి ఇంకా కొంచెం పొడిలాడుతూ ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని ఇలా లడ్డు రావాలన్నమాట. మనం చేతితో ఇలా చేస్తే చాలా తక్కువ నెయ్యి అయితే సరిపోతుందండి. ఒక 1/2 కప్పు అయితే సరిపోతుంది. ఇలాగా మనకు నచ్చిన సైజులో ఉండల్లాగా చేసుకోవాలి. చెప్పాలంటే సున్నుండల కంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. నోట్లో అలా కరిగిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.